నిర్వాసితులుగా మారడం మరియు దాంతో ముడిపడిన అంశాలు భాగం 2. హలో మిత్రులారా, నేను తిరిగి వచ్చేశాను. నేను మీకు మున్నా కథ చెబుతున్నాను కదా. అతను నిర్వాసితుడిగా ఎలా మారాడు, పూణే ఎలా వచ్చాడు అని నేను మీకు చెప్పాను. నేను అతని కథ ద్వారా చాలా ప్రభావితమయ్యాను. బోలెడన్ని సందేహాలతో మా నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. నేను ప్రజలు నిర్వాసితులుగా మారే పద్ధతి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నాను. నిర్వాసితులుగా మారడం వల్ల ప్రజలకు ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను మా నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. ఆయన ఒక పుస్తకం చదువుతున్నారు. మా నాన్నగారికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ఈ వీడియో లక్ష్యాలు: నిర్వాసితులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అర్థం చేసుకోవడం. నిర్వాసితుల సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకోవడం. ఏం చేస్తున్నారు నాన్నగారు? ఏం చదువుతున్నారు? నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా? తప్పకుండా బాబూ. నాన్నగారు, ఈరోజు నేను ఒక అబ్బాయిని కలిశాను. అతను వాళ్ళ ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవునా? అతను ఊరు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? వాళ్ళ ఊరిలో ఒక ఆనకట్ట కడుతున్నారట. అందుకే అధికారులు ఊళ్ళో ప్రజలందరినీ ఆ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళమని అన్నారట. ఊరు వదిలిపోవడం చాలా బాధాకరమైన విషయం. నీకు తెలుసా, 2 సంవత్సరాలకు ఒకసారి ఊరు మారినప్పుడే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అన్నీ కొత్తగా ఉంటాయి. స్థలం, వాతావరణం, స్కూలు, స్నేహితులు అన్నీ కొత్తగా ఉంటాయి. మనం కొత్త ప్రదేశానికి అలవాటు పడడంలో సమయం పడుతుంది. అవును నాన్న, కొత్త స్కూలు, కొత్త స్నేహితులు. కానీ మున్నా వాళ్ళ ఊరు వదిలి వచ్చినప్పటి నుండి సంవత్సరం నుండి స్కూలుకే వెళ్ళలేదట. మిత్రులారా, నాకు తెలిసి మీ అమ్మ, నాన్న ఉద్యోగం కారణంగా ఒకచోటు నుండి మరొక చోటికి బదిలీ అయ్యే ఉంటారు. మీ అనుభవం ఏమిటి? మీరు కొత్త చోటికి ఎలా అలవాటు పడ్డారు? ఆనకట్టలు, వంతెనలు, కర్మాగారాలు, రహదారుల నిర్మాణం కారణంగా ప్రజలు నిర్వాసితులవుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నో రకాల వేర్వేరు సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎలాంటి సమస్యలు? మున్నా అయితే వాళ్ళ పొలాలు ఇంకా స్కూలు వదిలేయాల్సి వచ్చిందని చెప్పాడు. మీరు ఈ సమస్యల గురించే చెబుతున్నారా? అవును, బదిలీ అవడానికి, నిర్వాసితులు అవడానికి తేడా ఉంది. కొన్ని కారణాల వల్ల కొంతమంది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగంలో బదిలీ అవ్వడం, ఇంకొంతమందికి ప్రమోషన్ రావడం లేదా ఇతరత్రా కారణాల వల్ల అలా జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. కాకపోతే కొత్త స్థలంలో అలవాటు పడడం కాస్త కష్టమవుతుంది. అంతేగాని డబ్బు పరంగా ఎలాంటి బాధ ఉండదు. నాకైతే ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే అలవాటైపోయింది. చెప్పాలంటే కొత్త ప్రాంతాల్ని చూడడం సరదాగా ఉంది కూడా. కానీ మున్నా, అతని కుటుంబం పూర్తిగా వేరే సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కానీ ఎందుకు నాన్న? వాళ్ళకి డబ్బు సమస్య ఎందుకు వస్తుంది? మంచి ప్రశ్న. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆనకట్టలు, కర్మాగారాలు, వంతెనలు, రహదారులు కట్టడంతో అభివృద్ధి ఉంటుంది. కానీ వాటి వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఆనకట్టల నిర్మాణం జరిగితే మనకి విద్యుత్ లభిస్తుంది. నీటిని నిల్వ చేయడం కుదురుతుంది. ఆ నీటిని వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. ఆనకట్ట వల్ల చాలా ఉపయోగాలున్నాయి కదా. నువ్వు సరిగ్గా చెప్పావు. నువ్వు చెప్పినట్టే ఆనకట్ట వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అయితే మరి ఆనకట్ట కడితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి? ఆనకట్ట నిర్మాణం కారణంగా ఆదివాసులు నిర్వాసితులవుతారు. అటవీ భూములకి నష్టం కలుగుతుంది.
అడవులకు, వృక్ష సంపదకు, జీవులకు నష్టం జరుగుతుంది. ఇది అభివృద్ధిలోని ఇంకో అంశం. అవునా? మరి రహదారుల నిర్మాణం జరిగినా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయా? అవును, నిజానికి రహదారుల నిర్మాణం వల్ల కూడా అనేక ఉపయోగాలు, నష్టాలు ఉంటాయి. రహదారులు చాలా నగరాల్ని, ఊళ్ళని కలుపుతాయి. అవి ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి. భారీ వస్తువులని సాధారణంగా రహదారులపైనే సులభంగా తీసుకువెళతారు. రోడ్డు నిర్మాణాలు జరిగినప్పుడు కూడా అనేక మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. రోడ్డు నిర్మాణాల కోసం భారీ స్థాయిలో భూమిని సేకరించడం జరుగుతుంది. దానివల్ల స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులారా, మనం ఆనకట్టలు మరియు రహదారుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి లోతుగా తెలుసుకున్నాం. మీరు నివసించే ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలను చూసే ఉంటారు. వాటిని, అలాగే వాటి వల్ల కలిగిన ప్రయోజనాల జాబితా మీరు తయారు చేయగలరా? నాన్నగారు, అయితే మనం బదిలీ అవ్వడానికి, మున్నా నిర్వాసితుడవడానికి చాలా తేడా ఉందా? అవును, నిర్వాసితులవడం వల్ల భూమిని కోల్పోవడం, ఇల్లు లేకపోవడం, అనాదరణ, తిండి లేకపోవడం, జబ్బున పడడం, చనిపోవడం, సామాజికంగా సంతోషంగా లేకపోవడం జరుగుతుంది. నిర్వాసితులైన వాళ్ళు బీదరికాన్ని అనుభవించాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు డబ్బు సంపాదించలేకపోవడం వల్లే బీదరికం ఎక్కువవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం మున్నా లాంటి వాళ్లకు సహాయం చేయగలిగితే బాగుండు. అభివృద్ధి అత్యవసరం. ఆనకట్టలు, కర్మాగారాలు, వంతెనలు, రహదారులు, రక్షణ కోసం సైనిక స్థావరాలు నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కానీ ఉన్నట్లుండి ప్రజలు నిర్వాసితులవ్వకుండా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన విధంగా పునరావాస చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుండి ప్రజలకు ప్రణాళికల్లో భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళ అభిప్రాయాలు సేకరించాలి. నిర్వాసితులయ్యే ప్రజల జీవితాలు, ఉపాధికి సంబంధించి ప్రభుత్వమే బాధ్యత వహించి ఏర్పాట్లు చేయాలి. ఇది ఎలా సాధ్యం నాన్నా? నిర్వాసితులకి భూమి, ఇళ్ళు, ఇతర ఆస్తులు సమకూర్చి ఇవ్వాల్సిన ఖర్చంతా ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వం పునరావాసాలను ఏర్పాటు చేయాలి. వారి భూమికి బదులుగా మరో వ్యవసాయ భూమిని సాగు చేయడం కోసం నిర్వాసితులకు ఇవ్వాలి. ప్రభుత్వమే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు, డబ్బు సంపాదించుకునే దారి చూపించాలి. అవునా? నాన్న, మనం మున్నాకి సహాయం చేయడానికి ఏదైనా దారి ఉందా? నాకు కొంచెం సమయం ఇవ్వు. ఇలా నిర్వాసితులైన పిల్లలు చదువుకోవడానికి సహాయం చేసే కొన్ని సంస్థలు నాకు తెలుసు. మున్నా, వాళ్ళ చెల్లి చదువుకోవడం కోసం సాయం చేస్తారేమో. నేను ఆ సంస్థలతో మాట్లాడతాను. ధన్యవాదాలు నాన్న. ఎవరో ఒకరి దగ్గర నుండి సహాయం తప్పకుండా దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. మేము వీధి పిల్లలకి చదువు చెప్పే ఒక స్కూలులో మున్నా, అతని చెల్లెలి పేర్లు నమోదు చేయించి వాళ్ళు చదువుకోవడానికి సహాయం చేశాం. స్కూల్కి వెళుతున్నందుకు మున్నా చాలా సంతోషంగా ఉన్నాడు. అతను బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతాడని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మనం నిర్వాసితులకు ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకున్నాం. వాటిని కొంతవరకు ఎలా పరిష్కరించాలో కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇక సెలవు.